అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ గురించి తెలుసుకుందాం. వీటిలో సబ్ టాపిక్స్ ఏంటంటే, అసలు ఈ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఎన్ని వస్తున్నాయి? తర్వాత ఎవరెవరికి వస్తున్నాయి? వీటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఇవి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటారు? ఇలా ఒక్కొక్క టాపిక్ మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఎంతమందికి వస్తున్నాయి అని ఒక సర్వే జరిగింది. అందులో ఒక 1 ఇయర్‌లో మన వరల్డ్ మొత్తంలో 121 మిలియన్ మంది ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ తోటి సఫర్ అయ్యారని తెలిసింది. అంటే దగ్గర దగ్గర 45% మందికి ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఇంకొక ఆవిడ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉంటున్నారు. వీళ్ళు ఎంతమంది ఉంటున్నారో, ప్రెగ్నెన్సీ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో, వద్దని కూడా అంతమంది 50% మంది కన్ఫర్మ్ అయ్యి కూడా వాళ్ళకి వద్దని అనుకుంటున్నారు. అయితే ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఎలా డీల్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎవరెవరికి వస్తున్నాయి? ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకొని ఉండరు. ఇటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళు మా దగ్గరకు వచ్చి, డాక్టర్ మాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఈ ప్రెగ్నెన్సీ మాకు వద్దు అని అంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ ఒక బేబీ ఉంటారు. మేము ఇప్పుడే అనుకోవట్లేదు మేడం, ఈ బేబీకి ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. యూజువల్లీ మేము 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోమని చెప్తాం డెలివరీ కాగానే. ఈ లోపలనే ప్రెగ్నెన్సీ వస్తే వీళ్ళు మళ్ళీ వద్దనుకుని వస్తుంటారు. ఇంకొంతమంది అన్మ్యారీడ్ గర్ల్స్ రావచ్చు, అన్‌ప్లాన్డ్. ఇంకొంతమంది కొన్ని మందులు వాడుతూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐజోట్రిటినాయిన్ అని డర్మటాలజిస్టులు ఈ పింపుల్స్ ట్రీట్మెంట్స్కి వాటికి ఇస్తుంటారు. అవి ఇచ్చినప్పుడు వాళ్ళు ముందుగానే చెప్తారు, ఈ టాబ్లెట్లు వాడుతుండగా ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం బేబీకి రిస్క్ అవుతుందని. అండ్ ఇంకొన్ని థైరాయిడ్ సంబంధించిన ట్రీట్మెంట్లు, రేడియేషన్ కానీ ఇటువంటివి తీసుకున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకూడదని చెప్తూ ఉంటాం. ఇలా కొన్ని పర్టికులర్ ట్రీట్మెంట్స్ కానీ మందులు కానీ వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే బేబీకి రిస్క్ పెరగచ్చు. ఇటువంటి లేడీస్ కూడా వాళ్ళు తగిన ప్రొటెక్షన్ తీసుకోకపోతే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది డాక్టర్, మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని వస్తుంటారు. ఇంకొంతమందిలో మదర్కి కొన్ని రకమైన ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా కొన్ని సివియర్ ఉంటాయి. ఇటువంటి లేడీస్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ క్యారీ చేస్తే మదర్కి చాలా రిస్క్ అవుతుంది. ఇటువంటి లేడీస్కి కూడా ముందుగానే డాక్టర్లు చెప్తారు. బట్ సమ్టైమ్స్ అది గుర్తించకపోతేనో, లేదు గుర్తించి డాక్టర్లు చెప్పినా వీళ్ళు తగిన జాగ్రత్త తీసుకోకపోతేనో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇటువంటి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం మదర్కి హానికరం. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ మా దగ్గరికి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఎలా ప్రొసీడ్ అవుతాం? ముందుగా వీళ్ళకొక స్కానింగ్ తీస్తాం. ఎందుకు అంటే ఆ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయిందో తెలుసుకోవడానికి. ఫస్ట్ వీళ్ళకి స్కానింగ్ తీసి చూడాలి. ఆ స్కానింగ్లో ప్రెగ్నెన్సీ సాక్ ఎక్కడ ఫామ్ అయింది, యూట్రస్లోనే ఉంటే ప్రాబ్లం లేదు, అబార్షన్కి మెడిసిన్ ఇచ్చినా అది ఈజీగా బయటకి అబార్ట్ అవుతుంది. కాకపోతే కొన్ని ప్రెగ్నెన్సీస్ ఎక్టోపిక్ అని ఉంటాయండి. అంటే యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ ఇలా డిఫరెంట్ పొజిషన్లో ఫామ్ అవడం. ఇటువంటివి కనుక గుర్తించకుండా వీళ్ళు మెడిసిన్స్ బయట తీసేసుకుని వాడేయడం వల్ల వీళ్ళు చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లోపల అవి ఎక్టోపిక్ కనుక బర్స్ట్ అయిందంటే లైఫ్ రిస్క్ ఉంటుందన్నమాట.
సో స్కానింగ్లో మేము ఎక్కడ ఫామ్ అయింది అండ్ ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ పెరిగింది. బికాస్ మా ట్రీట్మెంట్ ఈ ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ మా మెడిసిన్స్ తోట లేదు డిఎన్సీ లాగా సర్జికల్ ప్రొసీజర్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. అండ్ ఎనీ అదర్ వేరే ఫ్యాక్టర్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్కి ఈమెకు ఉన్నాయా గుర్తించడం. తర్వాత ఈమెకు ఒక హిమోగ్లోబిన్ బ్లడ్ చెక్ చేస్తాం. ఈమెకి బ్లడ్ కూడా సరిపడా ఉందా, ఇప్పుడు ఈ అబార్షన్ ప్రాసెస్లో మళ్ళీ ఈవిడికి బ్లడ్ లాస్ జరుగుతుంది, సో ముందుగా ప్రాపర్గా ఉందా. అండ్ ఈమె దగ్గర డీటెయిల్డ్ హిస్టరీ, ఈమెకు ముందుగా ఏమి సర్జరీస్ అయ్యాయి, ఏం మందులు వాడుతున్నారు, ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాం. సో దీన్ని బట్టి ఆమెను ఇవాల్యుయేషన్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆమెని ఫాలో చేసి మొత్తం క్లియర్ అయిందా లేదా చెక్ స్కాన్ కూడా చూసి ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా తగిన కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల సొసైటీకి కూడా ఎఫెక్ట్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక్కళ్ళే కాదు సఫర్ అవ్వడం, వాళ్ళకి వర్కింగ్ డేస్ మిస్ అవుతున్నాయి, సైకలాజికల్గా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత వీళ్ళ ఓవరాల్ హెల్త్ కూడా యూట్రస్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడమో లేదు ఫ్యూచర్లో ఏమవుతుందంటే వీళ్ళకి అబోర్షన్స్ వల్ల కొంతమందికి యూట్రస్లో ఎడెషన్స్ అనేవి ఫామ్ అయ్యి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బందికరంగానో ఇలా ఎన్నో రకాలుగా దీని పర్యవసానాలు రావచ్చు. సో ఈ ఉమెనే కాకుండా సొసైటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని రాకుండా ఎలా డీల్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.